దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 4 జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. బరోడా, ముంబై, మధ్యప్రదేశ్, ఢిల్లీ సెమీస్ చేరుకున్నాయి. అయితే ఈ లీగ్ చివరి క్వార్టర్ ఫైనల్ బెంగళూరులో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఇద్దరు భారత టాలెంటెడ్ క్రికెటర్లు గ్రౌండ్లో గొడవకు దిగారు. ఢిల్లీ ఆటగాడు ఆయుష్ బదోని, ఉత్తరప్రదేశ్ ఆటగాడు నితీష్ రాణా మీదకు దూసుకెళ్లడం వైరల్గా మారుతుంది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ఆటగాడు నితీష్ రాణా బౌలింగ్ వచ్చాడు. క్రీజ్లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని బ్యాటింగ్ చేస్తున్నాడు. నితీష్ బౌలింగ్లో షాట్ కొట్టి సింగిల్ తీసి బదోని నాన్ స్ట్రైక్ వైపు చేరుకున్నాడు. ఈ దశలో ఇద్దరి ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందో పూర్తి సమాచారం లేకపోయినా అంపైర్ను కూడా నితీష్ రాణా లెక్క చేయకుండా బదోని వైపుగా దూసుకువెళ్లాడు. నితీష్ రాణానే ముందుగా గొడవకు దిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ అంతటితో ఆగిపోయింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్పై ఢిల్లీ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఉత్తరప్రదేశ్ 19.5 ఓవర్లలో 174 పరుగులకి ఆలౌట్ అయింది.